సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శివ. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీని. ఓకే. సార్ ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరున్నారు తెలుసా మీకు? జక్కమూడి రాజా గారు. ఓకే. ఆయన పనితీరు ఎలా ఉంది సార్? వీఆర్ సాటిస్ఫైడ్. ఆయన పనితీరు మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. జనరల్గా ఏ ఏ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత 4 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే జనరల్గా వ్యతిరేకంగా చెప్తారు. మేము మాత్రం అలా చెప్పం. ఎందుకంటే ఆయన పనితీరు మాకు బాగా సాటిస్ఫైడ్గా ఉంది, చాలా సంతృప్తిగా ఉంది. అంటే ఏ రకంగా పనులు బాగా చేశారు ఇక్కడ మీ ఏరియాలో? చెప్తాను. ఈ కాలనీలో నేను స్థానికంగా ఉంటున్నాను. మీ కాలనీ పేరు చెప్పండి. ఈ హౌసింగ్ బోర్డు కాలనీ. ఈ కాలనీలో దశాబ్దాలుగా జరిగిన పనులు మన ఎమ్మెల్యే గారు ఇంత జరిగినాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే రోడ్లు వేయటం కానీ, డ్రైనేజీ విషయంలో కానీ మాకు చాలా సంతృప్తికరంగా ఉందన్నమాట. ఈ గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా చెప్తే చేస్తాం, చూస్తాం అని వెళ్ళిపోయారు తప్ప, ఈయన రాగానే వచ్చిన రోజున మాకు హామీ ఇచ్చారు. రోడ్లు వేస్తాం, డ్రైనేజీలన్నీ అనుకున్నట్టుగా వితిన్ 2 ఇయర్స్లో ఈ పనులన్నీ కూడా చేశారు. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్న ఐడియా ఉందా మీకు? ఉంది. ఈ ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? 2024 ఎలక్షన్లో డెఫినెట్గా ఈయన తప్ప ఇంక వేరే వాళ్ళని మేము ఊహించుకోలేము.